అతని మంచికి హద్దు లేదు, అతని మంచితనానికి అవధులు లేవు. నువ్వు అధికారం కట్టబెట్టకపోతేనే నీ కోసం ఇంత కష్టపడతా లేని వాళ్ళకి కోట్ల రూపాయలు పంచుకుంటా తిరుగుతున్నాడు. మరి ఇంక నువ్వు గాజు గ్లాసు మీద ఓటేసి తనకి అధికారం చేతికి అప్పగిస్తే సుభిక్షం అనే పదాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేస్తాడు. అందుకే అతను పవనుడయ్యాడు. ఇంకా ఆలోచనలు మానేసి ఇదిగా పీఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడానికి నీ ఓటు గాజు గ్లాస్కే వెయ్యి. ఇంకా చీకటి బ్రతుకుల్లోనే బ్రతుకుదామంటే ఇంకెలాగా? భవిష్యత్తు తరాలకి ఇప్పుడైనా మనం వెలుగునివ్వద్దా? లేగు, ఆలోచింతా కూర్చునుంటే ఆవిరైపోతావు. 500కి పలావ పొట్లానికి ముచ్చట పడితే కరిసైపోతావు. ఇప్పుడైనా మేల్కో, మన పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడుకో, గాజు గ్లాసుకి ఓటేసుకో, నీ భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దుకో.